ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్కు చెందిన 3 అణు స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. B-2 స్టెల్త్ బాంబర్లతో దాడులు చేశామని వెల్లడించారు. ఇరాన్కు చెందిన నతాంజ్, ఫోర్దో, ఇస్ఫహాన్ అణు స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతల నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలో ఏ సైన్యం కూడా ఈ పని చెయ్యలేకపోయేదని పేర్కొన్నారు. ఇక శాంతికి సమయం ఆసన్నమైందని ట్రంప్ తెలిపారు. అమెరికా యుద్ధంలోకి దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్కు చెందిన 3 అణు స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పోస్ట్ చేశారు. B-2 స్టెల్త్ బాంబర్లతో దాడులు చేశామని వెల్లడించారు. ఇరాన్కు చెందిన నతాంజ్, ఫోర్దో, ఇస్ఫహాన్ అణు స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతల నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలో ఏ సైన్యం కూడా ఈ పని చేయలేకపోయేదని పేర్కొన్నారు. ఇక శాంతికి సమయం ఆసన్నమైందని ట్రంప్ తెలిపారు. అమెరికా యుద్ధంలోకి దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలోకి అమెరికా అడుగుపెట్టింది. ఇరాన్కు చెందిన 3 అణు స్థావరాలను ధ్వంసం చేశామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్లో పోస్టు చేశారు. B-2 స్టెల్త్ బాంబర్లతో దాడులు చేశామని వెల్లడించారు. ఇరాన్కు చెందిన నతాంజ్, ఫోర్దో, ఇస్ఫహాన్ అణు స్థావరాలను ధ్వంసం చేశామని తెలిపారు. తమ యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలం నుంచి సురక్షితంగా బయటకు వచ్చాయని తెలిపారు. ప్రపంచంలో ఏ సైన్యం కూడా ఈ పని చేయలేకపోయేదని పేర్కొన్నారు. ఇక శాంతికి సమయం ఆసన్నమైందని ట్రంప్ తెలిపారు. అమెరికా యుద్ధంలోకి దిగడంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.